బెల్లంపల్లి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బాగుమన్నాయి. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ ఎండి గౌస్ ఆందోళనకు దిగడంతో చర్చానీయాంశంగా మారింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య తనపై అక్రమంగా కేసు పెట్టించారంటూ అదే పార్టీకి చెందిన ఎండి గౌస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా గుమ్మన్నాయి. బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర నేను కూర్చున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ మరియు వినోద్ సార్ది రాజశేఖర్ సార్ ఫ్లెక్సీలు ఇందులో ఉన్నాయి. ఎప్పటి నుంచో ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. కానీ ఒకరోజు వచ్చే వారికి ఏమున్నది, ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ లేదు అన్న. నేను పట్టణ అధ్యక్షుడు ముచ్చల్ల మల్లయ్య గారు పట్టణ అధ్యక్షుడు కాబట్టి అతన్ని అడగడం జరిగింది. మళ్ళా మన ప్రేమ్ సాగర్ రావు గారి ఫ్లెక్సీ ఎవరు తీసుకెళ్ళిందని అడిగితే అతను ఏమన్నాడు, నేనే తీసిన ఫ్లెక్సీ ఎందుకు తీసినామన్నా అంటే మన సార్ కదా అంటే మన సార్ కాదు మా సార్ వినోద్ సార్ అని చెప్పేసి తీసుకు సమాధానం చెప్పాను. ఉగాదిను రంజాన్ మాసంకు అందరికీ శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి నేను ఫ్లెక్సీలు పెట్టుకున్నాను. ఫ్లెక్సీలు పెట్టుకుంటే దాన్ని మున్సిపాలిటీ కమిషనర్ గారికి అధికారులకు చెప్పేసి ఆ ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది. నేను దాని మీద కూడా గొడవ చేయడం జరిగింది. ఎందుకు తీస్తారు, తీస్తే అన్నీ తీయండి, లేకపోతే మాది కూడా ఉంచండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఏదో ఆఫీసులో ఆయనను పట్టుకొని తిట్టినా అని చెప్పేసి ఒక తప్పుడు ఆరోపణ చేసి అధికారం ఉన్నది ఆయన సైడ్ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి అన్ని ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు